విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములు చదును ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు, జియో హెరిటేజ్ భూముల హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా జరుగుతున్న తవ్వకాలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఒక హెరిటేజ్ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. ఒక పక్క ఎన్ఎస్ కళింగ మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్, మరో పక్క సముద్రం, ఆ పక్కనే ఉన్న ఎర్రమట్టి దెబ్బలు. దీనికి సంబంధించి ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్ కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ చేసి దాని తర్వాత బాబుజీ తల వస్తుంది, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ దాన్ని మళ్ళీ పే చేయటం ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్ గా వాళ్ళు అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావడం, ఫైనల్ గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో దీనికి సంబంధించి ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు క్రమంగా హరించుకుపోతా ఉన్నాయి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనర్ఫుల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దెబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావటం, సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దెబ్బలు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళు కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి, ఒక పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు, ఇట్లకు సంబంధించినవన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినప్పుడు డిమ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. ఏదైతే ఈ ఇష్యూ జరుగుతూ ఉందో ఈ భీమిలి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయిందా, అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా, వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక 90 ఏకర్స్ 94.7 ఏకర్స్ 91 ఏకర్స్ అనుకోండి అనేది ఆల్రెడీ ఈ మార్క్ చేసిన దాంట్లో ఆల్రెడీ అప్పుడు డిక్లేర్ చేసి దాన్ని సపరేట్ కూడా ఏం మార్క్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చేసి ఆ తర్వాత ఎర్రమట్టి దెబ్బలు వచ్చేటట్టుగా దానికి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ లేఅవుట్ ఇచ్చారనేది ప్రస్తుతం నేను చెప్తున్న ఇది. ఏది ఏమైనా ఇంత ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చున్నాయి. దీని మీద పబ్లిక్ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు నోటే కోరాను. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా దాదాపు 4-5 వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, ముఖ్యంగా ఎర్రమట్టి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతోటి కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను.
కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. వెంటనే తప్పకుండా రెవెన్యూ, అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి, అలాగే మైనింగ్ సైడ్, ఫారెస్ట్ 4 డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు పెట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం దాన్ని క్లియర్గా మార్క్ చేయటం. ఆ తర్వాత ఎప్పుడే మన సందీప్ చెప్పినట్టుగా ఎర్రమట్టి దెబ్బలు కొంత బఫర్ జోన్, ఎర్రమట్టి దెబ్బలు మార్క్ చేసి దాని పక్కనే మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా ఎర్రమట్టి దెబ్బలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి కొంత బఫర్ జోన్ ఇచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈ జియో హెరిటేజ్ ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ నెట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత అఫిషియల్గా ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని క్లియర్గా మార్క్ చేసి దానికి వాళ్ళకి పొజిషన్ కూడా క్లియర్గా మొత్తం అంతా చేసి ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానికి సొసైటీ వాళ్ళు కూడా తప్పకుండా సార్ మాకు కూడా ఈ వివాదాలు ఎక్కడాలని లేదు, మాకు అన్ని అనుమతులు వచ్చి అన్ని చేసినా మేము చేసుకుంటాం, మాకు కూడా ఈ వివాదాలు లేకుండా మాకు కూడా మా సైట్ ఎక్కడ ఉంది మాకు అలాట్ అయింది మాకు చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారు. దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకోవాలి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం మీద ఒక ప్రజలు పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అంత భారీ మెజార్టీలు 165 సీట్లు 124 సీట్లు కూటమికి ఇచ్చారంటే ప్రజలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రజలు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ అంచనాల మేరకు ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి విషయాల్లో ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ వర్క్ అవుతూ ఉంది, ఇదంతా మీడియాలో వచ్చిందో ఆయన వెంటనే ట్వీట్ చేసి ఆయన ఇమీడియట్గా సీఎం ఆఫీసర్ అలర్ట్ చేశారు. అందుకే ఆగమేఘాల మీద ఉదయం జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మొత్తం రెవెన్యూ అధికారులు అందరూ కూడా వచ్చి దీని డీటెయిల్గా అంతా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, మనపైన ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి లీగల్గా ఆథరైజ్డ్గా అన్ని అనుభవంతోటి ఏదైతే వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిందో దాంట్లో వాళ్ళకి ఈ డివైడ్ చేయకుండా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ఆ కమిటీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఏ సైటు ఏంటి, ఎర్రమట్టి దెబ్బలు ఏంటి, ఈ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది ఏంటి, ఇందులో ఇచ్చిన దాంట్లో మళ్ళీ జియో హెరిటేజ్కి ఏది ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్గా సర్వే చేసి మార్క్ చేసి వాటికి ఫెన్సింగ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేసి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఏదైతే కలెక్టర్ గారు 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నప్పుడు ఆ షార్ట్ ఫాల్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. లేకపోతే స్థానికంగా కూడా మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు కూడా వాళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే ఇదంతా కూడా ఎర్రమట్టి దెబ్బలు చేసుకుంటున్నారనే ఇంప్రెషన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు తాగలేకుండా అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని మొత్తం నిర్ధారించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా దాన్ని ఆపని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్